ఎనర్జీకి కేర్ ఆఫ్ మాస్ కు మరో పేరుగా మాస్ మహారాజుగా ఎదిగిన రవితేజ కాస్త స్పీడ్ తగ్గించాడు. బెంగాల్ టైగర్ సినిమా తర్వాత రవితేజ సినిమాలో ఇంకా ఎలాంటి వివరాలు అందడం లేదు. అయితే రవితేజకు సంబంధించిన ఓ వార్త టాలీవుడ్ జనాల్లో చర్చకు దారితీసింది. రవితేజ గతంలో తనతో కలిసి పనిచేసిన హీరోయిన్ ను తన నెక్స్ట్ సినిమాకు తీసుకోవాలని బెట్టు చేస్తున్నాడట. కానీ డైరెక్టర్ మాత్రం వేరే హీరోయిన్ ను ఆ క్యారెక్టర్ కోసం అనుకున్నారట. డైరెక్టర్ తన చాయిస్ చెప్పినా కానీ తాను చెప్పిన హీరోయిన్ కే కరెక్ట్ అనుకుంటున్నాడట రవితేజ. ఇంతకీ రవితేజకి అంతలా నచ్చిన ఆ హీరోయిన్ ఎవరు అనుకుంటున్నారా? రాశి ఖన్నా. బెంగాల్ టైగర్ లో రవితేజతో స్క్రీన్ పంచుకున్న ఈ చిన్నది ఇప్పుడు రవితేజ సినిమా డైరెక్టర్ కు ఆయనకు మధ్య గ్యాప్ తీసుకొచ్చింది. అయితే డెబ్యూ డైరెక్టర్ చక్రి మాత్రం రవితేజ పక్కన అమిత్ జాక్సన్ ను అనుకున్నాడట. కథపరంగా సినిమా చాలా స్పీడ్ గా ఉండడంతో ఆ సినిమాలో రాశి ఖన్నా అయితేనే బాగుంటుందని రవితేజ మరీ మరీ చెప్పాడట. మొత్తానికి రవితేజ రాశి ఖన్నాకు బాగా ఫిక్స్ అయినట్టున్నాడు. కలూరి సింతామణి నా పేరంటే తెలియనోళ్ళు లేరే జాని, వయసు లెక్క సీక్రెటు గాని నన్నడగ మాక అంటాంది జారేవుని. బ్లాక్ బస్టర్ నే చేస్తే నీ లైఫ్ బ్లాక్ బస్టర్.